హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ డాబా స్టైల్లో పాలకూర పప్పును రుచిగా ఈజీగా ఒక సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పాలకూర పప్పును ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. డాబా స్టైల్లో రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇంట్లో మీరు కూడా పాలకూర పప్పును ఇలా చేసి పెట్టండి. ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఎర్ర కందిపప్పు 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత పెసరపప్పు 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత కందిపప్పు 1 కప్పు తీసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇవి మొత్తం నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత 2.5 కప్ వాటర్ వేసి పప్పులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. పసుపు 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇలానే ఉండాలి, పప్పును మెదపకూడదు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. ఇది చిటిపటలాడిన తర్వాత అల్లం తరుగు వేసుకోవాలి. వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకుందాం. ఇందులోనే టొమాటోస్ వేసుకుందాం. ఇప్పుడు ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల పాలకూర టమాటోస్ తొందరగా మగ్గుతాయి. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. పాలకూర కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కారం కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పాలకూర చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న పప్పును ఇందులోకి యాడ్ చేసుకుందాం. పప్పు వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసాక ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడ్డానికి పల్చగా ఉన్నా కూడా చల్లగా అయ్యేసరికి చిక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూసారా, పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు మరొక పోపు వేసుకుందాము. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ డాబా స్టైల్ పాలకూర పప్పుకు ఈ పోపు వేయడం వల్లనే మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా మిర్చి పొడి వేసుకుందాం. ఇది ఓన్లీ కలర్ కోసం మాత్రమే మిర్చి పొడి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు మొత్తం పప్పు మీద వేసుకుందాం. డాబా స్టైల్లో పాలకూర పప్పు రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది.
మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. మరి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.